థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం అయితే సమయం చాలా తక్కువనేది కాబట్టి సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే ఉందో శ్రమదోపిడికి నిదర్శనమే ఎన్టీపీసీగా మనం గుర్తిస్తున్నాం. ఈ రోజు ఇంతమంది కార్మికులు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి కూడా ఈ రోజు గేట్ పాస్ల విషయంలో ప్రతి విషయంలో వాళ్ళ నిర్లక్ష్య దగ్గర కొట్టించినట్టు కబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఎన్టీపీసీ ఇంత దుర్మార్గమైన పరిస్థితులలో ఎట్టి చాకరీ చేస్తున్న ఆయనకి ఉద్యమాల ద్వారా ఏదైతే సాధించుకున్న హక్కులను కూడా ఈ రోజు కాల రాస్తుందంటే దానికి నిదర్శనమే ఎన్టీపీసీ అన్నట్టు. ఈ విషయంలో కంక్లూడ్గా మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ, ఐ అగ్రీ విత్ యూ ఇన్ టోటో. నిజంగా ఇప్పుడు మనం కార్మిక నేతలతో ఎప్పుడైతే మాట్లాడామో వాళ్ళ యొక్క వ్యూ పాయింట్స్ తీసుకున్నామో మనసు నిజంగా చాలా ఆర్ద్రతతో నిండిపోయింది. ఎందువల్ల అంటే శ్రమను పంచేటువంటి ఆ కార్మికుల యొక్క జీవితాల్లో ఇటువంటి కష్ట నష్టాలు ఉంటున్నాయని మనం కనుక్కున్నప్పుడు చాలా బాధ కలుగుతోంది. ఆర్థికంగా సంస్థ ఏమో బలోపేతం కావాలనుకుంటోంది, కానీ ఆ ఆర్థిక పరిపుష్టినిచ్చేటువంటి కార్మికుని విషయంలో మాత్రం ఇంతటి అసలు అమానవీయమైనటువంటి సంఘటనలు అక్కడ చూసాం. గేట్ పాస్ లేదు. ముఖ్యంగా ఏదైతే మనకు లేబర్ ఆర్గనైజేషన్కి కావాల్సినటువంటి సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ అనేది ఎన్టీపీసీ లాంటి పెద్ద సంస్థలో అనివార్యంగా ఉండాలి. మరి అటువంటి ఒక ఆఫీస్ అక్కడ లేకపోవడం, వాళ్ళకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, అది నిజంగా చాలా పెద్ద లోటు. అది కనుక ఎప్పుడైతే ఉంటుందో లేబర్ ఆఫీసర్ కానివ్వండి, ప్లాంట్ ఇన్స్పెక్టర్స్ ఎప్పుడైతే అక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటారో హ్యూమన్ కండిషన్స్, అసలు అక్కడ పనిచేసేటువంటి కార్మికుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళకు ముఖ్యంగా లైటింగ్ కానివ్వండి, అలాగే అక్కడ వాటర్ కానివ్వండి, రిసోర్సెస్ కానివ్వండి, వర్కింగ్ కండిషన్స్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ అవర్స్ కానివ్వండి, పేమెంట్ కానివ్వండి, లీవ్ సిచ్యువేషన్ కానివ్వండి, ఈఎస్ఐ కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక ఎంప్లాయీని మనం చూసుకోవాలి అంటే. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం మనం కార్మికునికి ముందు మనం ఇవ్వవలసింది గౌరవం, రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు మనం ఇక్కడ ఎన్టీపీసీ దేశంలోనే ఒక అగ్రగామి సంస్థ అయినటువంటి ఎన్టీపీసీలో కార్మికులు ఇంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా ఆత్మ గౌరవాన్ని కూడా చంపుకొని వాళ్ళు పనిచేస్తున్నా కూడా వాళ్ళ యొక్క స్థితిగతుల్లో ఏమాత్రం మార్పు రాకపోవడం అనేది నిజంగా శోచనీయం. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఎందువల్ల అంటే అక్కడ వచ్చినటువంటి ఆ ఏదైతే ప్రొడ్యూస్ ఉందో దాన్ని వాళ్ళు సొమ్ము చేసుకోవడమే కాకుండా దాన్ని ఇచ్చేటువంటి వర్కర్స్ అలాగే కార్మికుల పట్ల వాళ్ళు నిజంగా ఇవ్వవలసినటువంటి మినిమం వేజ్, అతను మనకు మిత్రుడు చాలా చక్కగా చెప్పారు, ఐఎల్ఓ డిఫైన్ చేసినట్లు 26,000 అనేటువంటిది అది మినిమం వేజ్. అది వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే వీళ్ళకి ఈఎస్ఐ హాస్పిటల్ కూడా త్వరలోనే నిర్మింపబడాలి, మిగతా ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలి అనేటువంటి ఒక విజ్ఞప్తితో జమీల్జీ, వీ రియలీ ఫీల్ దట్ సంథింగ్ హ్యాస్ టు బి డన్ అట్ ది ఎర్లియస్ట్ అని ఒక మెసేజ్తో లెట్ us conclude.